హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నేను ఈరోజు ఒక యూజ్‌ఫుల్ వీడియో అయితే ఒకటి చేశాను. ఏంటి అంటే మన గవర్నమెంట్ స్కూల్స్‌లో ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ తోటి చిన్న పిల్లలకి అంటే మనం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్‌ని ఎలా అప్రోచ్ అవుతున్నామో ఫర్ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అలాగే గౌట్ స్కూల్స్‌లో కూడా కొత్తగా ఈ స్కీమ్ ద్వారా ఇది కొత్తగా లాంచ్ చేశారనమాట. ఏంటి అంటే చిన్న పిల్లలకి 3 ఇయర్స్ దాటిన వాళ్ళకి 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉన్న వాళ్ళకి పీపీ1, పీపీ2 నర్సరీ లాగే ఈ కొత్తగా దీన్నైతే లాంచ్ చేశారనమాట. ఇందులో 3 ఇయర్స్ ఉన్న వాళ్ళు 3 ఇయర్స్ ఉన్న బేబీస్‌కి వాళ్ళు అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అదైతే ఇంకా అన్ని స్కూల్స్‌లోకైతే అవైలబుల్‌గా రాలేదు. కొన్ని కొన్ని స్కూల్స్‌లో అయితే వచ్చింది. అది కూడా సేమ్ ప్రైవేట్ స్కూల్స్ లాగానే ఒక టీచరు అంటే స్ట్రెంగ్త్‌ని బట్టి టీచరు, ఆయమ్మ అలాగే నర్సరీ నర్సరీ వాళ్ళకి 12:30 వరకు, పీపీ1, పీపీ2 వాళ్ళకి 3:30 వరకు. ఇంకా లంచ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి. ఒకవేళ మేబీ ప్రొవైడ్ చేస్తారేమో ముందు ముందు. ఇప్పుడే ఇంప్లిమెంట్ అయితే చేశారు కదా! ఇంకా ముందు ముందు స్ట్రెంగ్త్‌ని బట్టి అవి కూడా చేస్తారు. చూడండి ఎంత బావుందో. నేనైతే ఈరోజు మా పాపని తీసుకెళ్ళాను. అసలెలా ఉంది? ఏంటి? వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? అని జెప్పేసి ఒకసారయితే వెళ్ళాను. చాలా బావుంది. చాలా నచ్చింది. నేనైతే మా పాపకి నర్సరీకి అడ్మిషన్ కూడా తీసుకున్నాను. అయితే ఏంటి అంటే పిల్లలు ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారండి. ఈ స్కీమ్ చాలా మందికి ఇంకా తెలియాలి. ఈ వీడియో ద్వారా ఎవరికైనా మీ దగ్గరలో గవర్నమెంట్ స్కూల్స్‌లో చిన్న పిల్లలకి మేబీ ఫినాన్షియల్‌గా బర్డెన్ అవుతుంది. అంత ఫీజులు చాలా ఎక్కువున్నాయి ప్రైవేట్ స్కూల్స్‌లో నర్సరీకి 20,000, 25,000 అలా ఉంది. అలా బర్డెన్ అవుతుంది అని అనుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారి మీ నియరెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గరికెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర ఇది ఉందా? లేదా? అని జెప్పేసి మీకు చెప్తారు. ఒకవేళ ఉంటే మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్లి మీ బేబీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తే వాళ్ళే అడ్మిషన్ తీసుకుంటారు. థాంక్ యూ. బాయ్ బాయ్.